ఇక్కడ ఎలా ఉంటుందంటే నాయన, నీవు కర్తవనుకుంటే కర్మ ఉండి తీరుతుంది. కర్త అంటే డోయర్షిప్. కృష్ణ పరమాత్మ గీతలో కూడా అర్జునుడికి నువ్వు యుద్ధం చేయమంటే ఏమన్నాడు? నేల చంపుతాను వెళ్ళన్నాడు. కర్మయోగంతో మొదలైంది, అంటే కర్తృత్వంతో మొదలైంది. నువ్వు కర్తవు కాదు పోపన్నాడు. సర్వాన్ని నేను నడిపిస్తుంటే నువ్వు కర్తవు అంటావు ఏంటన్నాడు అని కూర్చోబెట్టి 700 శ్లోకాలు చెప్పి 18 చాప్టర్లు చెప్పాడుగా కృష్ణ పరమాత్మ గీత. ఎప్పుడు? ద్వాపర యుగంలో, ఇప్పుడు కాదు. అది కూడా కర్మలో భాగం. కర్మ అనేది యాక్టివిటీ. యాక్టివిటీ కర్త ఉంటే ఉంటుంది, అది లేకపోతే ఉండదు. కర్త అంటే డోయర్షిప్. నీవు ఇది కావాలనుకుంటున్నావు కర్తృత్వంతో, దానివల్ల నీకు ఏ మంచి చెడు రావాల్సి ఉందో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్. యూ కాంట్ ఆల్టర్ దట్. ఉదాహరణకి తల్లిదండ్రులు ప్రారంభం, నాకు వీళ్ళు బాగులేరు, ఇంకోళ్ళు కావాలంటే రారు. ఈ దేహము ప్రారంభం, ఇది బాగులేదు, ఇంకా పొడుగు ఉండాలి, పొట్టు ఉండాలి, అందంగా ఉండాలి, కుదరదు. డెస్టినీ ఈజ్ ఎ థింగ్ విచ్ యూ కెనాట్ ఆల్టర్ ఎట్ ఆల్. డెస్టినీ అంటే ప్రతిదీ అనుక్షణం డెస్టినీ. ఎప్పుడు నిద్ర లేవాలి డెస్టినీ, అది నిద్రపోవచ్చుగా హాయిగా, నిద్రలో ఏ గొడవ లేదుగా. మరి అంత డెస్టినీ అన్నప్పుడు మరి ఎందుకు ఇదంతా? అంటే ప్రతిదీ డెస్టినీ. సత్యం తెలుసుకోవటానికి, ఇది అసత్యం అని తెలుసుకోవడానికి డెస్టినీ. మరి అసత్యం కూడా ప్రారంధమే కదా. అసత్యం ప్రారంధమనే చెప్తున్నాడు మహర్షి కూడా. మరి సత్యం కూడా ప్రారంధమే కదా. సత్యం అనేది నీ స్వరూపం, సత్యము నీ స్వరూపం, అసత్యము దేహము. దేహం అంటే ఉంది, నువ్వు నాది అంటూ కర్తృత్వంతో బయలుదేరావు, అక్కడ వస్తున్న సమస్య. మరి ఆ నాది అనేది ఎవరు? అది విచారించడానికే ఇది వచ్చింది. నేనెవరో చూడకపోతే అటు వాడు లేడు. దేర్ ఈజ్ నో శశాంక ఇన్ ఎగ్జిస్టెన్స్. అసలు ఎందుకు చూడాలి? అంతర్ముఖం కావాలి, వైరాగ్యం కావాలి. ఇంద్రియాలతోటి ప్రపంచమంతా చూస్తున్నాం, ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. డబ్బు సంపాదించాలనో, సుఖించాలనో. అది కాదండి. ఇప్పుడు నేను చూసి లాభం, ఇప్పుడు సరే నేను తెలుసుకొని ఏం చేయాలి? మళ్ళీ పుట్టుకుండదు, ప్రారంభం ఉండదు. అదే కృష్ణ పరమాత్మ చెప్పింది. నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు, ఇక ముందు ఉండబోవని స్టార్టింగ్లోనే చెప్పాడు. అయినా కానీ కర్తృత్వంతో నాది నాది అనుకోవటం వల్ల తాను యుద్ధం చేయాల్సి వచ్చింది. లేకపోతే యుద్ధంతో అవసరం ఏంటి? కాబట్టి ప్రతి ఒక్కడి జీవితము ఇట్ ఇస్ ఎ స్ట్రగుల్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ యువర్ డిజైర్స్. నేను అని వస్తుంది కాబట్టి స్ట్రగులా? నేను అనేది లేకపోతే స్ట్రగుల్ లేదు కదా. లేదు, ఉందేమో చూడమంటాడు అది పాయింట్. అది లేకపోతే ఆత్మగా ఉంటే స్ట్రగుల్ ఏముంది? ఆత్మగా అంటే ఎరుకగా, అవేర్నెస్. నిద్రపోతున్నావు, మరి ఆత్మకు కావాల్సింది ఏంది? నీ ఇప్పుడు కూడా నువ్వు ఆత్మవే, కానీ వాసన వల్ల, కోరిక వల్ల, ప్రారంభ కర్మ వల్ల జన్మించాల్సి వచ్చింది దేహాలెంబడి. నాకు దేహంతో ఏం పని? మనకు దేహంతో పని లేదు నాయన. నువ్వు దేహం కావాలి అని అనుకుంటున్నావంటే కర్మలో ఉంటేనే వస్తుంది దేహం, లేకపోతే రాదు. ఈ మాట కూడా మహర్షిని అడిగారు. సెల్ఫ్ రియలైజేషన్ నీవెవరివో తెలుసుకో అంటారు, బాగానే ఉంది. తెలుసుకుంటే నాకు వచ్చే లాభం ఏంటని అడిగారు. జనం మనలా ఉండవు అన్నాడు. వెరీ సింపుల్. అంటే ఈ కర్మ, ఇప్పుడు నేను అనుభవించే కర్మ ఎన్నో సంవత్సరాలు అదనమాట. అది 0 ఇయర్స్. అసలు ఎట్లా ఉంటుందంటే ఇది చాలా అనాది అంటే టైమ్స్ మెమోరియల్. పుట్టడం పోవటం. కృష్ణ పరమాత్మ అదే మొత్తుకున్నాడు అర్జునుడితోటి. నువ్వు నేను కొన్ని వేల జన్మలు ఎత్తాము, నీకు తెలియదు నాకు తెలుసునంటూ ఒకచోట చెప్పుకొచ్చాడు. దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు జనన మరణాలు తప్పవు. జాతస్య మరణం ధ్రువం అన్నాడు పైగా. పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది పుట్టక తప్పదు. కానీ
ఆత్మ అంటే నీ రియాలిటీ పుట్టలేదు, నష్టము లేదు. అది తెలుసుకోవడానికి కనపడుతుంది. అట్లా తెలుసుకోవడం అంటే అట్లా ఉండటం. శశాంకగా ఆత్మని తెలుసుకోలేవు, అది కుదరదు. ఎంతసేపటికి నీ ఆలోచనలు ఎటు పోవాలి, ఏం చెయ్యాలి, ఏ సుఖించాలి ఏమిటనేది ఆ ప్రోగ్రాం నడిపిస్తుంది. నీలో ఉంటే నడిపిస్తుంది, లేకపోతే నడిపించదు. దాన్ని మార్చలేదు. ఎలాగైతే ఏ క్షణం ఎప్పుడు జరగాల్సి ఉందో అది నడిపిస్తుందో, ఆ ప్రోగ్రాములో కనుక నీలో పరివర్తన అంటూ ఉంటే అది తీసుకొస్తుంది. పరివర్తన అంటే ట్రాన్స్ఫర్మేషన్, అది తీసుకొస్తుంది. వైరాగ్యం తీసుకొస్తుంది. జగత్తు మిథ్యా, బ్రహ్మమే సత్యం అన్నాడు శంకరుడు. ఆ మిథ్యత్వాన్ని తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఆత్మే జ్ఞానమే ప్రకాశిస్తుంది. అట్లా ఉంటుంది. సర్వాన్ని నిన్నే కాదు, సృష్టిలో కొన్ని కోటాను కోట్ల జనులు ఉన్నారు, వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు ఎంత కష్టాలు అనుభవిస్తున్నారో ఏమో మనకి తెలియదు. మనకు తెలిసిన పరిధిలో ప్రతి ఒక్కడూ వాడి ప్యాకేజ్తో వస్తాడు ఈ మాయలోకి. ఇదంతా మాయే, సత్యమేం కాదు. దీన్ని మార్చే కెపాసిటీ ఒక్క ఉच्चतर శక్తికే ఉంటుంది. ఏమిటా శక్తి? ఏమిటా శక్తి? ఈ గ్రహాలని, ఈ మాయలో గ్రహాలని, సూర్యుడిని, ఈ క్రియేషన్ని, సోలార్ సిస్టమ్ని, గెలాక్సీస్ని నడిపించే ఒక ఉच्चतर శక్తి. సైన్స్ ప్రకారం చెప్పుకోవాలంటే బ్లాక్ హోల్ అనుకోకూడదు. ద బ్లాక్ హోల్ అంటే క్రియేషన్ విల్ బి అబ్జర్వ్ అనుకుందాం. హైయెస్ట్ పవర్ఫుల్ థింగ్ అది. అదే ఆత్మ అంటే. అది దేంతోనూ ఇన్వాల్వ్ కాదు, కానీ దాని ఎదుటే అంతా సాగిపోతూ ఉంటుంది. సూర్యుడు దేంతో ఇన్వాల్వ్ కాడు. సూర్యుడు ఎదుటే ఇక్కడ క్రియేషను, తిండి, వర్షాలు, ఎండలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ కాస్తలోనే. కాబట్టి నాయన, నన్ కెన్ చేంజ్ ది ప్రారంభ వితౌట్ ది హయ్యర్ పవర్స్. ఆదిశంకరులు వారికి 16 years మాత్రమే లైఫ్. ప్రారంభం 16 ఏళ్ళకి తీసి పారేది ఆయన. నో, ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ 16 years. 32 years దేవుడు పెట్టాడు. దెర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ దట్. ఆయన కూడా ఎంతో అనుభవించాడు. ఎక్కడ కాలిడి, ఎక్కడ హిమాలయాస్, గురువుని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు కాలి నడకన, అంతా ప్రారంభమే. తీరా గోవింద భగవత్పాదుల వారి దగ్గర కలిసినప్పుడు ఏమన్నాడు? సత్యము నీలోనే ఉందన్న. ఇంత దూరం పోతే ఏదో కొత్తగా చెబుతావు అనుకున్నాను. యు ఆర్ దట్. దాన్నే వేదాంత భాషలో చెప్పాలి అంటే తత్వమసి వాక్యం. అదే నీవై ఉన్నావు నాయన అంటూ చెప్పుకొచ్చాడు. రమణ మహర్షి కూడా ఎక్కడో తుళిచిరిలో ఉండేవాట, వెళ్ళాడు. మధుర వచ్చాడు. మధురలో ఉండొచ్చు కదా, సత్యం తెలిసిన తర్వాత, మరణానుభూతి తర్వాత. పైహిషుడు అంటూ తిరువన్నామలు అక్కడ ఏముందని. ఎవరో ఇంటికి వచ్చారు, ఇదిగో అరుణాచల క్షేత్రం తెచ్చారు అనగానే దట్ ఈస్ ఎ మోటివేషన్. ఎస్, ఐ మస్ట్ విజిట్. చదువు మీద ఒకడు బారేశాడు, ఏవో డబ్బులు తీసుకున్నాడు, ఫీజు కట్టాల్సింది. ఏదో ఎక్కాడు రైలు, అది ఎటుపోతుందో తెలియదు. 17 years 16 years వాడు. ఎవడో రైల్లో పోతూ ఉంటే మౌలి అడిగాడు, నాయన ఎక్కడికి పోవాలని. చెప్పాడు, ఇది పోదు దిగిపో అన్నాడు. దిగాడు, కానీ ఎటు పోవాలో తెలియదు. చివరికి చేరాడు. ఇదంతా కూడా ప్రారంధం. అంటే రమణుడు అట్లా కావడం కూడా ప్రారంధమేనా? ఎస్ 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 చెప్పా కదా ఇందాక, పుట్టుక మరణము ఈజ్ ఎ డెస్టినీ ఓరియంటెడ్.
మరి అప్పుడు ఒకవేళ అప్పుడు అట్లున్నప్పుడు ఏదేమైనా సరే అయితే కానీ అనుకోని వదిలేయచ్చు కదా మరి. నువ్వు అనుకోవడం కూడా ప్రార్థనలో భాగం, వదులుకోవడం ప్రార్థన భావం. మహర్షి ఏం చేయగలిగాడు? క్యాన్సర్ చేతికి వచ్చినప్పుడు 1949లో 4 సార్లు ఆపరేషన్ చేశారు. చేస్తే చేసుకోమన్నాడు, ఉంటే ఉందన్నాడు. ఆయన మూలము తెలిసింది కాబట్టి దేహాన్ని ముక్కలుగా పోసినా పర్వాలేదు పొమ్మన్నాడు. పోని దీన్ని నువ్వు మార్చుకోలేవా, దీనికి రెమెడీ లేదా, వై డోంట్ టు క్యూర్ దిస్ డిసీజ్ అని అడిగారు ఆయన్ని. చేసుకోవచ్చు కానీ చెప్పేవాళ్ళు లేడు పొమ్మన్నాడు. ఇది నాకు కావాలి, ఇది చెయ్యాలని చెప్పేవాడు ఎవడన్నాడు పైగా. అటువంటి మహనీయుడు నభూతో నా భవిష్యత్, ఇంకెంత ఎవడు రాడు కూడా. ఈజ్ అల్టిమేట్. శంకరులన్నా కొంత బ్యాలెన్స్ అట్టి పెట్టారు. మహర్షి మాత్రం సత్యం అంటే ఇదని చెప్పాడు. ఆయన ఎవరు నాకు తెలియదు, నా ఆత్మానుభవమే. నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంకి వెళ్ళాను, రిజర్వ్ బ్యాంక్లో చేస్తున్న రోజుల్లో 1960s సంగతి. వెళుతూ వెళ్తూ రమణాచలం కూడా అందరం కలిసి ఎక్స్కర్షన్ లెవెల్లో తిరిగాం. ఒక అనా పుస్తకం తీసుకున్నా 1960sలో. నేనెవరన్నది సన్న ప్రింట్, ఓన్లీ 1 lines. చూస్తే నా అనుభవం చెబుతున్నాడు. ఎస్, హియర్ ఈజ్ ఎ సెయింట్ హూ నోస్ ది ట్రూత్ అన్నా. ఆ తర్వాత కాలక్రమేణా కేరళలో పనిచేశాను, ఒరిస్సాలో చేశాను, 2000లో రిటైర్ అయినాను. దానికి దీనికి సంబంధం లేదు. సత్యము ఇట్ విల్ ఫోర్స్డ్ ఆన్ యూ. నువ్వు ప్రయత్నంతో ఆత్మను తెలుసుకోవటం కాదు, ఆ ప్రకాశంలో నువ్వు లేకుండా పోతావు. నీలో మార్పు తీసుకొస్తుంది. ప్రార్థన ఉంటే ఉంది. రమణ మహర్షికి మరణానుభూతి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది మరి? సత్యప్రకాశం కోసం. ఆయనకి ఎందుకు వచ్చింది సత్యప్రకాశం? దానంతటిది అయింది కాబట్టి. ఎట్లయింది ఎవడికి తెలుసు? సూపర్ పవర్ చేసింది ఆ పని. ఆయన ఒక్కనికే ఎందుకు అయింది? అంతేగా, అందరికి కాలేదుగా. అది ఎందుకు అయింది? ఇప్పుడు ఆయన కూడా ప్రారంభం ప్రకారం వచ్చింది. రియలైజేషన్ అయిన తర్వాత నేను దేహం కాదుకోమన్నాడు. ఎవరన్నారు? రమణ మహర్షి చెప్పుకున్నాడు, నాకెవరితో సంబంధం లేదు. దేహం నేను కాదని నాకు కూడా తెలుస్తుంది కదా. కాదని తెలియటం కాదు, స్వరూప జ్ఞానంతో తెలియాలి. నువ్వు నిద్రపోతుంటే దేహం లేకపోయినా ఉన్నావని తెలుసు. నిద్రపోతాడు, దేహము, సంసారము, జగత్తు కనపడుతున్నాయి. అంత మాత్రాన అహంకారం పోయిందని కాదు, స్వరూప జ్ఞానంతో పోతుంది. స్వరూప జ్ఞానం అంటే ఇప్పుడు పిచ్చివాడు ఉన్నాడు, పిచ్చివానికి ఏమీ ఉండదు, మరి వాడు రమణుడా? పిచ్చివాడు మెంటలోడు ఉంటాడు. నీ దృష్టిలో మెంటల్, వాడి దృష్టిలో నువ్వు మెంటల్. అవుట్లుక్స్ డిఫర్. జ్ఞాని కూడా ఉన్మాదిగా పిచ్చివాడిగా తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ పడుకుంటాడో ఎక్కడ కూర్చుంటాడో ఎవరికీ తెలియదు. వరదలో పొల్లాడుతుంటాడు, ఏదో పడితే తింటాడు, లేకపోతే తినడు. ఆకలేనిది వేయడు, వాడు పిచ్చివాడే. పిచ్చి అనేది మనం ద్వైతంలో చూస్తున్నాం. మన మాట అర్థం చేసుకోకపోతే వీడు పిచ్చివాడు అనుకుంటాం. మన లోకంలో లేకపోతే వాడు ఏదో మాట్లాడుతూ పోతున్నాడు అని సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ కోసం వెళ్తాం. అది కాదు. అసలు ఆత్మ రియాలిటీ ఎక్కడో తురియంలో ఉంటుంది, ద్వైతంలో ఉండదు. ఎట్లాగైతే నిద్రపోతున్నప్పుడు నీకు ప్రపంచమే తెలియదుగా, అయినా నువ్వు నిద్రలో ఉన్నావుగా. ఆ ఉన్నది జాగ్రత్తావస్థలో తెలియాలి. దేహస్ఫురణ లేకపోయినా నా స్వరూపం ఏమిటి అనేది నువ్వు విచారించడానికి కూడా ప్రారంభంలో ఉంటే విచారిస్తాడు, లేకపోతే విచారించాడు. ఆ మాట కూడా అన్నాడు మహర్షులు వారు. విశేషం ఏంటంటే ఆలోచన అంటే ఏమిటో చూడమంటాడు. అక్కడ ఏమీ ఉండదు. పోనీ ఆలోచించేవాడేమైనా ఉన్నాడా కాంక్రీట్గా? వాడు లేడు. అయినా ఈ దేహం కదిలిపోతూ, నిద్రపోతున్నప్పుడు ఈ దేహాన్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఆలోచించు. తెలియదు.
ఏమైనా కాబట్టి నేను అంటున్నావు కదా, నాది అంటున్నావు కదా, అనేవాడి యొక్క రియాలిటీ ఎంతవరకు అనేది ప్రశ్న. అదే నేనెవరు. అది చెయ్యలేకపోతావా? సర్వ సృష్టిని నడిపించే హయ్యర్ పవర్ ఒకటి ఉంది. యూ సరెండర్ టు దట్, దట్ విల్ టేక్ కేర్. ఎటు నుంచి ఎటు చూసినా ఆయన ఈగోలెస్నెస్ స్టేట్కి రావాలి. వ్యక్తిత్వం ఉన్నది, తలెత్తకూడదు. అప్పుడు రియాలిటీ అంటే ఏమిటో అది స్వయం ప్రకాశమై చెబుతుంది, నేనున్నాను అని. సృష్టిలో దేనికి స్వయం ప్రకాశం లేదు. ఎవరికి సరెండర్ కావాలి? అమ్మా, సరెండర్ ఎవరికి కావాలి? ఈ దేహం నాదనేవాడు లేనివాడు సరెండర్ అవుతాడు. లేనివాడు, ఉనికి లేని వీడికి ఎవరికి సరెండర్ కావాలి? హయ్యర్ పవర్ ఒకటి ఉందిగా, చూస్తున్నావుగా, పంచభూతాలు చూస్తున్నావుగా, గాలి, ఎండ, నీరు వస్తుంది కదా. ఎక్కడి నుంచి వస్తుంది? అంటే సరెండర్ దేవుడికా, ఎవరికి కావాలి? దేవుడను, హయ్యర్ పవర్ అను, ఏదైనా సరే చివరికి ఏమిటి, నీ ఆత్మకే నువ్వు సరెండర్ అవుతావు. ఆత్మ. మరి ఈ దేవుళ్ళు అందరికా వెంకటస్వామి వీళ్ళంతా దేవుళ్ళేనా? అసలు అందరూ అన్న పదం ఎక్కడా లేదు. మరి ఒక్కటే సత్యం ఉంటుంది, ఒక్కటే జీవుడు ఉంటాడు. వాడికి ఇతరులు కనపడతారు ఈ జాగ్రత్త అవస్థలో. నిద్రపోతుంటే కనపడరుగా. కనపడరు నిద్రపోతుంటే. ఎక్కడికి పోయినట్టు. అవును, అప్పుడు ఏడికి పోయారు? నీ దేహమే కనపడదు. సో ఈ దేహానికా వీళ్ళంతా దేవుళ్ళు? అసలు దేవుడు అనేవాడు లేడు నా దృష్టిలో. ఈ అవసరానికి పూజిస్తావు, కష్టాలు వస్తే తొలగించమంటావు, తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి అంటావు, షిరిడీలో సాయిబాబా అంటావు, కాశీలో ఈశ్వరుడు అంటావు. ఇవన్నీ నీ అవసరానికి తప్ప నిజానికి దేర్ ఈజ్ నో గాడ్ అపార్ట్ ఫ్రమ్ ది సెల్ఫ్. ఆత్మగమ్యంగా అది నా అనుభవం. నేను దేవుడు చుట్టానికే బయలుదేరా. దేవుడు లేడు. ఒక శక్తిపాతంలాగా అయామనెస్ ఏర్పడింది నా చిన్నతనంలో. అప్పటికి మనకు ఇండిపెండెన్స్ రాలే, 1949కి ముందు సంగతి. మార్నింగ్ 5:30 ఆ ప్రాంతం అనుకుంటా. ఐ వాజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ మై బాడీ మైండ్ కాంప్లెక్స్. చిన్నవాడి నాకు శాస్త్రం ఏం తెలుసు, ఎటు చూసినా నేనే ఉన్నాను. తర్వాత మహర్షి మాటలు చూసినప్పుడు ఆత్మకు జ్ఞాన వృత్తి ఉంటుంది. తన ఉనికిని తాను తెలుసుకునే సామర్థ్యం ఒక్క ఆత్మకే ఉంటుంది, ఒక్క హయ్యర్ పవర్కి ఉంటుంది, ఇంకా దేనికి ఉండదు. అక్కడ కుర్చీ ఉంది, కుర్చీ ఉన్నట్టు నువ్వు గుర్తిస్తావు, కుర్చీకి తెలియదు ఉన్నట్టు. దేహం ఉన్నట్టు దేహానికి తెలియదు, నువ్వు గుర్తిస్తావు. దేహం ఒకటి ఉన్నది, పెయిన్గా ఉంది, ఇది కావాలి, ఇది ఆకలి. యు ఆర్ ఐడెంటిఫైయింగ్ త్రూ దిస్ అవేర్నెస్. అది ఎక్కడ ఉంది? అది సృష్టిలో ఉండదు, సృష్టిలో ఉండదు. అది తనకు తాను తనలోనే ఉంటుంది. అది ఇప్పుడు బాడీ తెలుస్తుంది, మైండ్ తెలుస్తుంది. బాడీ మైండ్ కాంప్లెక్స్ రెండు కూడా లేవు ఎక్కడ. ఇదేమో స్థూల దేహం, మైండ్ ఏమో సూక్ష్మదేహం. బాడీ మైండ్ కాంప్లెక్స్గా ఉంటుంది ఇక్కడ. స్థూల దేహానికి జగత్తును చూస్తావు, సూక్ష్మదేహమైన మనస్సుకి కళ్ళు కంటావు. నిద్రపోతున్నప్పుడు కారణదేహం ఇంకోటి ఉంటుంది, అక్కడి వాసనలు కోరికలు పెట్టుకుని పంచకోశాలలో ఆనందమయ కోశంతో కొడుకుని ఉంటాడు. అన్నీ పెట్టుకుని అక్కడ ఆత్మ ఉంటుందా తెలియదు. ఏదో ఉందని అయితే తెలుసు, ఏంది అది అని. ఏమన్నా ఏదో ఒకటి ఉందని అయితే తెలుస్తుంది అప్పుడప్పుడు, ఏంది అది అనేది. ఏదో ఉన్నట్టు నీకు తెలియదు నాయన. ద్వైతంలో జీవుడికి తెలియదు. తనలో ఉన్న కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, మంచి చెడు ఇవి మాత్రమే తెలుస్తాయి, సత్యం తెలియదు. ఇదంతా చీకటి అనుకో. చీకటి ఉంటే వెలుతురు ఉండదు. అక్కడ వెలుతురులో చీకటి ఉండదు, సూర్యుడిలో చీకటి ఉండదు, ఆత్మస్థితిలో సృష్టి ఉండదు. ఇది నా అనుభవం. అది కమ్యూనికేట్ చేయటం కుదరదు. నిద్రపోతున్నప్పుడు నిద్రలో ఏం జరుగుతుందో చూద్దాం బయటికి వచ్చి. చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు? ఈ మనస్సు అక్కడ వృత్తిరాహిత్యమై ఉంది, రెస్ట్ తీసుకుంటుంది. తెలియదు.
మనసు మైండ్ ఒకటేనా? మనస్సు, మైండ్, అహంకారము, వ్యక్తిత్వము, బుద్ధి అంతా ఒకటి. ఇది ఇంద్రియాల ద్వారా పనిచేస్తుంది. పంచేంద్రియాలు ఉన్నాయి కదా, శ్రోత, చక్షు, రస, ఆక్రాణ, స్పర్శ, వీటి ద్వారా ఇది పనిచేస్తుంది. ప్రపంచం అనేది పంచేంద్రియముల యొక్క ఐడెంటిఫికేషన్. లేకపోతే ప్రపంచం ఎక్కడా లేదు. ఏమైనా ఇంద్రియాలు చైతన్యవంతం అయినప్పుడే నువ్వు ఐడెంటిఫై చేస్తావు, లేకపోతే చేయలేవు. అక్కడ ఆబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ నువ్వు ఉన్నావు. ఆబ్జెక్ట్ను గుర్తించాలి అంటే ఇట్ మస్ట్ బి కనెక్టెడ్ విత్ దట్. బాగా చీకటిగా ఉంటుంది ఒక గది, వస్తువు ఉంటుంది, నువ్వు ఉంటావు, ఏం కనపడదు. వెలుతురు వేసినప్పుడు అది కనపడుతుంది. ఈజ్ ఇట్ నాట్? ఇక్కడ కూడా మాయలు, కాన్షియస్ అనేటువంటి లైట్ ఆఫ్ కాన్షియస్నెస్ అది కనపడుతుంది. అది కూడా ఇంద్రియాల ద్వారా వెళుతుంది. నేను మాట్లాడేది వినపడుతుందా? అంటానికి కారణం జ్ఞానం. పైనుంచి అరిస్తే నువ్వు కనపడ్డావు కదా, కళ్ళ ద్వారా చూసావు, ఇంద్రియాల ద్వారా గుర్తించావు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇట్ ఈస్ ది అవేర్నెస్. దీన్ని మనం సాపేక్ష జ్ఞానం అంటాం. ఇది పూర్ణ జ్ఞానం ఏం కాదు. ఇది ఒక డిఫ్యూజ్డ్ లైట్, రిఫ్లెక్టెడ్ లైట్, నాట్ ది ఒరిజినల్ సోర్స్. ఇప్పుడు ఆ గదిలో మంచి లైట్ ఉంది, ఇక్కడ చీకటిగా ఉంది, మసక చీకట్లో అన్నమాట ఇవన్నీ జరిగేది, లేకపోతే జరగదు. ఆభాసం అన్నారు. మరి మీరు ఇదంతా చెప్తారు, మరి మీరు బొట్టు ఎందుకు పెట్టుకోరు? బొట్టు, విభూది అవన్నీ ఎందుకు పెట్టుకోరు? పెట్టుకోలేబడి నాకేమీ లేదు కదా. అదే పెట్టుకుంటే పెట్టుకోకపోతే నాకెందుకు? నువ్వు వ్యక్తిగా చూస్తున్నావు, జ్ఞానంతో చూడటం లేదు. ఏ మహర్షి కూడా విభూతి పెట్టుకుంటాడుగా. అది ఎందుకు మహర్షి కూడా ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకోవాలా వద్దా అనేది ఎక్కడా లేదు. అది అనేది ఇది ఒక అలవాటు చొప్పున పెట్టుకోవడమే తప్ప తినాలా వద్దా అలవాటు, చూడాలా వద్దా బై ప్రాక్టీస్. అదే నీకు ఆత్మ ప్రాక్టీస్ అయిందనుకో, దీని జోలికి పోవింక. అలవాటు సంపాదించాలా వద్దా అలవాటు. సంపాదన అక్కర్లేదు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, హాయిగా కూర్చుంటాడు, తింటాడు. సంపాదించాలి, తినటానికి లేదు, చచ్చినట్టు పని చేస్తాడు. మరి డబ్బులు కావాలి కదా, తినాలి కదా, బతకాలి కదా. కాబట్టి ఇవన్నీ ప్రారంభంలో భాగాలు. ఇప్పుడు నేను అడగడం కూడా ప్రారంభమేనా? బొట్టెని పెట్టుకోవడం ఎందుకు? నీకు వచ్చే ప్రతి అనుమానం కూడా నీ లోపల ఉంటుంది. అడుగుతావు. నిన్నే కాదు నాయన, నీవే కాదు, రమణ మహర్షి కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చారు. 4 years పాటు సమాధానం చెప్పాడు అందరికీ. టాక్స్ విత్ రమణలో చూడు సంభాషణ. ముస్లిమ్స్ వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, జైన్స్ వచ్చారు, బుద్ధిజం వాళ్ళు వచ్చారు, విదేశీయులు పాల్ బ్రంటన్, ఓస్బర్న్, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళ అభిప్రాయాన్ని అడిగారు. సోమర్సెట్ మామ వచ్చాడు. వాళ్ళ ప్రారంభాల ప్రకారం వస్తారు. అక్కడ అందరూ ప్రారంభం లేకపోతే రారుగా. ఇంకో జన్మలు వస్తారా మరి? అప్పుడు అసలు పుట్టుకే లేదు కదా, జన్మ ఉంటుందో ఎవరికి తెలుసు? మరి మరి కర్తవి కాదు, కర్తవి అనుకుంటే వస్తారు. కర్తవి, నేను కర్తవి. ఎక్కడో ఇంగ్లాండ్లో ఉన్న సోమర్సెట్ మాము ఇండియాలో తమిళనాడులో ఉన్న రమణ మహర్షిని చూడటానికి ఎందుకు వచ్చాడు? ప్రారంభం వల్ల వచ్చాడు. పోనీ ఆయన ఏమైనా చేతికి అందించాడా? అసలు ప్రారంభం ఎట్లా వస్తుంది? ప్రారంభం కర్తృత్వంతో వస్తుంది, వాసనతో వస్తుంది. కర్తృత్వం అంటే డోయర్షిప్తో వస్తుంది. ఇది నేను అనుభవించాలి, ఇది కావాలి, ఇది నాకు కోరిక అనేటువంటి వాసనతో వస్తుంది. వాసన అంటే డిజైర్. అది ఎక్కడ స్టార్ట్ అయింది? దానికి ఎవరు చెప్పలేడు. అనాది అన్నాడు. ఈ అజ్ఞానము నిన్న మొన్న వచ్చింది కాదు, ఎక్కడో స్టార్ట్ అయింది, ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు చూస్తున్నావు నువ్వు, నాకు ఇది కావాలి, అది వద్దు, ఇది మంచి, ఇది చెడు,
ఇది అనుకూలము, ఇది ప్రతికూలము అని అనుకుంటున్నావు. నీకు ఇతరులు ఉన్నారా లేదా? ప్రారంభం. దెర్ ఆర్ అదర్స్. ఎస్. నిద్రపోతుంటే అదర్స్ ఏమైనారు? వాళ్ళు ఎక్కడికి పోయారు? నీవెంత సత్యమో వాళ్ళు అంతే సత్యం. అయినా ఈ జాగ్రత్త అవస్థ కూడా స్వప్నం వంటిది, ఇదేం రియల్ కాదు. 3 అవస్థలు తెలుసు కదా: జాగ్రత్త, వేక్ఫుల్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్వప్నావస్థ, నిద్రావస్థ, సుషుప్తి. ఈ 3 అవస్థలకి బియాండ్ ఉంటుంది రియాలిటీ, ఇక్కడ ఉండదు. ఈ 3 అవస్థలు కూడా ప్రారంభానుసారంగా నడుస్తాయి ఒక్కొక్కరికి. అది ఈ 3 స్టేట్స్ ప్రారంభమా? ఎస్, ప్రారంభమే. అందరికీ అందరికీ అంటే నువ్వు దేహం అనుకుంటే ఇద్దరు కనపడతారు, నువ్వు ఆత్మగా ఉంటే ఎవరు కనపడరు. నువ్వు కాసేపు నిద్రపోతేనే ఎవరు చూడలేదు కనుక. సో ఇదంతా మొత్తం ఈ 3 స్టేట్స్కే. 3 స్టేట్స్ కూడా ప్రారంభమే. పుట్టుక, మరణం ప్రారంభం. ఇదంతా కూడా 3 స్టేట్స్కే. ఆ 3 స్టేట్స్ 3 స్టేట్స్ అంటే మెలకువ, స్వప్నము, నిద్ర అనే ఈ 3 కూడా ఏదో ఒక దేహాన్ని పట్టుకుని కర్తగా ఉంటే వస్తాయి, లేకపోతే రాదు. 3 దేహాలు మారుస్తున్నారు ఇక్కడ. ఏమిటవి? స్థూల దేహం ఇక్కడ బారేస్తావు, కలగంటావు, సూక్ష్మదేహంతో, మనస్సుతో. అది అవతల బారేస్తావు, నిద్రపోతావు. కాబట్టి మెలకువ, కళ, నిద్ర, కర్తృత్వం ఉంటేనే అవి ఉంటాయి, లేకపోతే ఉండవు. యూ కెనాట్ ఎస్కేప్ ది ప్రారంభ. దాన్ని తగ్గించటం కానీ, రిమూవ్ చేయటం కానీ, ఆల్టర్ చేయటం కానీ ఎవరి చేతుల్లో ఉంటుంది? మాయ ఎప్పటి నుంచి. అంటే ఈ జన్మకు ఆల్రెడీ ప్రారంభం డిసైడ్ అయ్యి ఉందా? లేకపోతే రావుగా. మరి ఇప్పుడు ఈ జన్మ అయిపోయినాకనేనా ఆ 3 స్టేట్స్ కాకపోయేది? ఈలో అట్లా ఉండదు. కర్త నీవు కాదు అనే స్టేజ్కి తీసుకొస్తుంది. అది కూడా ప్రారంధాన్ని తీసుకొస్తుందా? అంతేగా మరి. మౌనంగా ఉండటం ప్రారంభం. ఇప్పుడు ఇప్పుడు నిజమేనా? ఆయన నిశ్చలంగా ఉండు అని చెప్పాడు అనుకో, నీ ప్రారంభం లేకపోతే నిశ్చలంగా ఉండలేదు. ఇప్పుడు ఆ స్టేట్కి ఎట్లా వెళ్తాము? ఆ స్టేట్కి వెళ్ళేది కాదు, ఆల్రెడీ ఉండేది. అది ఉంది, అది నీకు తెలియదు. ఎందుకు తెలియదు? కర్తృత్వం వల్ల. కర్తృత్వం కూడా ప్రారంభం అంటారు కదా మీరు. అందుకనే ప్రారంభం లేదు, ఉన్నదే ఆత్మ తెలుస్తుంది. మళ్ళీ అర్థం కాలేదు. కర్తృత్వం అనేది లేదు, ఉన్నది ఆత్మేను అని అది ప్రకాశించినప్పుడు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇక్కడ అవేర్నెస్ ఒక పక్కన ఉంటుంది, బాడీ మైండ్ కాంప్లెక్స్ అది తెలియకుండా ఉంటుంది మాయలో. మాయ అంటే అప్పుడప్పుడు తెలుస్తుంది, అది కూడా అవేర్నెస్ తెలుస్తుంది అప్పుడప్పుడు. ఎవరికి తెలుస్తుంది? దాన్ని తెలుసుకున్నాడు ఎవరు లేడు. యు ఆర్ అవేర్ ఆఫ్ ది బాడీ, అవేర్ ఆఫ్ ది వరల్డ్, అవేర్ ఆఫ్ పాలిటిక్స్, అవేర్ ఆఫ్ మనీ, అవేర్ ఆఫ్ హంగర్. అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటే ఏదో ఒక ధ్యానం టెక్నిక్ వాడినప్పుడు అప్పుడప్పుడు బ్లాంక్ అయిపోతుంది. బ్లాంక్నెస్ని కూడా చూస్తావు నువ్వు ప్రారంభంలో. ఇక్కడ ఏమీ లేదంటావు, వెలుగుగా ఉందంటావు, ఓంకారనాథం వినపడుతుందంటే ఇవన్నీ మనస్సు క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ బ్లాంక్నెస్ కూడా మనసేనా? బ్లాంక్నెస్ కూడా అహంకారం. చీకటిగా ఉంది అహంకారం, ఇక్కడ ఏమీ లేదు, ఈగో చెప్తుంది. దట్ ఈజ్ నాట్ ఫైనల్. ఆత్మని అంటే రియాలిటీని ప్రకాశింపచేయగలిగింది అసలు ఏదీ లేదు ఈ మాయ. అది దానంతా రావాల్సింది. సో పుట్టుక, పెళ్ళి, చావు, బాధ, దుఃఖం అంత ప్రారంధమే. మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ అంత ప్రారంధమే. ఎస్.
అంటే ఈ ప్రారంధము పుట్టుక చావు అనేది ఆల్రెడీ డిసైడ్ అయి ఉందా? డెఫినెట్, లేకపోతే రావుగా. వీడికి ప్రారంభంతో వస్తాడు. బర్త్ అండ్ డెత్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఆ పిడికెడి ఈ జీవితంలో అయిపోతుందా? అయిపోదా? వీడికడితే ఆటోమేటిక్ తెలియకుండా దేహం రాలిపోతుంది. పిడికెడు అయిపోగానే దేహం రాలిపోతుంది. పోతుంది. మళ్ళీ వాసనలు ఉంటాయి కదా, వాసనలు అంటే కోరికలు, బంధాలు మిగిలి ఉంటాయి. ఆహా, మళ్ళీ కొత్త వాసనలు తీసుకుని నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టుగా ఇంకో దేహంతో ఎక్కడో మళ్ళీ జన్మిస్తాడు. మరి అది ఎప్పుడైపోతుంది? నీవెవరో తెలుసుకుంటే అది ఉండదు. నీ సహజత్వం కనుక రివీల్ చేస్తే అనుగ్రహం చేత ఇంకా ప్రారంభంతో పని లేదు. లేకపోతే అప్పటి వరకు కొట్టుకుంటూ రావాలి ఇంతే. కొట్టుకుని చావాలి తప్పదు. అదే పునర్మరణం పునర్విజరణం అన్నారు. చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన ఈ మాయ అంతా కూడా. నీలో మార్పు తీసుకొస్తుంది, నీలో వైరాగ్యాన్ని తీసుకొస్తుంది, నీలో ఒక డిటాచ్మెంట్ తీసుకొస్తుంది. నువ్వు సరెండర్ అయిపోయినావు అనుకో, భగవంతుని ఎవరినో ప్రార్థిస్తున్నావు, నీ ఇష్టదైవం ఎవరైనా సరే, యూ టేక్ కేర్ అన్నావు అనుకో, యూ టేక్స్ కేర్. తీసుకుంటాడా అట్లా? గ్యారంటీగా. మరి ప్రారంధం ఉంది కదా, ప్రారంభంతో పాటు తీసుకుంటుంది అది. అంటే నిన్ను నడిపిస్తూ సన్మార్గంలో పెడుతుంది. అంటే సరెండరెన్స్కి అంత పవర్ఫుల్. డెఫినెట్లీ హైయెస్ట్ పవర్. ప్రారంధాన్ని తప్పిగలుగుతుందా సరెండరెన్స్? కాదు, సరెండర్లో ప్రారంభం ఉంటుంది. సరెండర్ అవార్డు కూడా ప్రారంధమేనా? సరెండర్ ఈజ్ నాట్ ఎ ప్రారంభం. సరెండర్ అయిపోతే అహంకారం పోతుంది, ఆత్మగా ఉంటాం. అయినా కానీ దేహానికి ప్రారంభం ఉందిగా. రమణ మహర్షి ఆ దేహానికి ప్రారంధం ఉంది కదా, మరి జన్మ తీసుకున్నాం కదా, మరి మరణం వరకు ఆ సైకిల్ ఉంది కదా. కానీ నాది అనేవాడు ఉంటాడు, బాధని అనుభవించేవాడు ఉంటాడు, చూసేవాళ్ళకి బాధగా ఉంటుంది. మహర్షికి చేతికి క్యాన్సర్ వచ్చింది. ఒక్క నిమిషం, ఇప్పుడు ప్రారంధం పుట్టుక చావు ప్రారంధం అన్నారు కదా మీరు. పుట్టేది చచ్చేది ప్రారంధం. ఇప్పుడు ఈ జర్నీలోనే సరెండరెన్స్ కూడా అవుతుంది కదా. సరెండరెన్స్ సరెండరెన్స్ కూడా ప్రారంధమే కదా. అంతవరకు మౌనం ఇది ప్రారంధం. నిశ్చలంగా ఉంటాం. ఆ దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆయన చూసి అది సరెండర్, అది ప్రారంధమే కదా. మరి ఇంకే డిఫరెన్స్ ఏమో. మరి ప్రారంధం బాగానే ఉంది. ఆ దైవాన్ని నడిపిస్తాడు నిన్ను. ప్రారంధ పుట్టుక చావు ప్రారంధము. వ్యక్తిత్వం లేదు కానీ సరెండర్ అయితే. భక్తి మా యోగంలో కూడా ఒక వ్యక్తి అయింది సరెండర్ అయితే నేను లేనా, నేను అనేది ఉండదు. అయినా కానీ ప్రారంధం ఉంటుంది. నీవు దేహం కాకపోయినా నేననేది లేకపోతే దేహం ఏముంటుంది అప్పుడు? మరి మహర్షి కూడా దేహం ఉంది కదా, ఉంది కదా, దేహం ఉంది కదా. మరి అవును, క్యాన్సర్ వచ్చిన ఆయన ఎందుకు తెలియదు? నాది అనేవాళ్ళు లేడు అక్కడ, అది కట్ అయిపోయింది. దట్ ఈస్ ది పాయింట్. ఐ సరెండర్ టు ది హయ్యర్ పవర్. నాది నేను అనేవాడు కట్ అయిపోతాడు, ప్రారంభం ఉంటుంది, అది నడిపిస్తుంది, అది నడిపిస్తుంది. పాయింట్ అది. అక్కడికి అది అంతం అయిపోతుంది అంటారా? అంతేగా మరి. తిరిగి మళ్ళీ జనరాతిగా ఏమని చెప్పాడు అంటే నన్ను శరణు చొచ్చిన వాళ్ళకి ఈ మాయ ఏం చేయదు పొమ్మన్నాడు. శరణ్ అంటే సరెండర్. నీకన్నీ అనుమానాలే కదా, దేవుడు ఉన్నాడా లేదో ఎవడికి తెలుసు. సరెండర్ అయితే ఈ పని ఎవడు చేస్తాడు, ఆయన వచ్చి చేస్తాడా? సో ఇటువంటి ఆలోచనలతోటి సరెండర్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. సరెండర్ అంటే వ్యక్తిత్వం లేకపోవటం. ఓకే, ఒక 2 రోజులు సరెండర్ అయింది అనుకోండి, తెలుస్తుందా? కుదరదు. పూర్ణ శరణాగతి. ఈ మాట కూడా ఒకసారి అడిగారు మహర్షిని. చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ పుస్తకంలో రాశారు, చదవండి ఎప్పుడైనా దొరికితే. 20 days అయిపోయింది భగవాన్, మీ ఆశ్రమానికి వచ్చాను, నేను మీకు సరెండర్ అయిపోయాను, కానీ నాకు ఆత్మప్రకాశం కాలేదన్నాడు. పిలిచాడు, సరెండర్ కనుక నిజంగా అయితే నాకు ఆత్మప్రకాశం కాలేదు అని చెప్పేవాడు ఉండడు, పొమ్మన్నాడు. చెబుతున్నావంటే సరెండర్ కాలేదు, చెప్పేవాడు ఉండడు నాయన. చాలా విచిత్రంగా ఉంటుంది. భక్తి మార్గంలో కూడా 90 భక్తుల్లో
చివరి ఐటెం పూర్ణ శరణాగతి. కీర్తన, స్మరణ, అర్చన ఇవో చాలా ఉన్నాయి. చివరిగా ఏంటి, అంతా నీవేను, యూ టేక్ కేర్ ఆఫ్ మీ. ఎస్, శరణాగతి. అప్పుడు ఏం చేసే అవసరం లేదా? కంప్లీట్ ఇంకా అంటే పూజ గీజ ఏముండదు. అహంకారం ఉండదు, నువ్వు నీ అంతా ఏం చేయలేవు. అంటే ఆ పూజ చేసేది కూడా అహంకారమే, నేను చేస్తున్న పూజ. Naturally. వ్యక్తిత్వం అట్టు పెట్టుకునే కదాను దేవుణ్ణి సృష్టించుకుని. మరి ఇదంతా ఇప్పుడు ఒకరు క్రిస్టియన్, ఒకరు ముస్లిము, ఇదంతా ఏంది? ఇష్టం. మార్గాలు బోల్డ్. అది కూడా ప్రారంధమా? గ్యారంటీగా. ఏది? కన్వర్షన్ ఇస్ ఏ ప్రారంధం. భయపడతేవుడు ముస్లిము కాదు, హిందువు కాదు. ఇవన్నీ ఎవరికి? దేహానికా? మనసు క్రియేట్ చేస్తుంది. మనసుకి నువ్వు ఎక్కడ పుట్టావంటే ఈ ఫ్యామిలీ అంటావు. అవును. ఆ ఫ్యామిలీలో ఎవరంటే వీళ్ళు క్రిస్టియన్స్ అని, జైన్స్ అని, బుద్ధిస్ట్ అని అనుకుంటారు. అంతవరకు అదో మాయనా? అంతే. అసలు సత్యం అనేది మతానికి అతీతమైంది. ఇది నా అనుభవం. మతం ఎందుకు పనికిరాదు. ఏ మతంలోనూ సత్యం లేదు నాయన. అసలు మతమే లేదు. ఏదో డిసిప్లిన్ కోసం పెట్టుకున్న మాటలు. మతం అంటే ఈ హిందూయిజం అని, ఇస్లాం అని, జైనిజం అని, బుద్ధిజం అని, అది ఎక్కడా లేవు అసలు. ది ట్రూత్ ఈస్ బియాండ్ ఆల్ దిస్. ఇంకోటి తేలిగ్గా చెప్తా, అర్థం చేసుకో. శిఖరాగ్రం ఉంటుంది, శిఖరాగ్రం ఒకటే ఉంటుంది. శిఖరాగ్రం అంటే కొండ టాప్ ఒకటే ఉంటుంది. దానికి దారులు ఎన్నో ఉంటాయి పైకి, కానీ అది ఒకటే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. రియలైజేషన్ ఈజ్ ఓన్లీ వన్. మార్గాలు చూడటానికి విడిగా ఉంటాయి. అంతవరకు ఒక మతం గొప్పది, ఒక మతం తక్కువ ఎక్కడ లేదు. అన్ని మతాలు మానసిక రోగమా? అంతే. మరి నువ్వు ఒక మతం పుచ్చుకున్నావు అనుకో, ఇంకో మతాన్ని ఖండిస్తావు. అవును. నాదే గొప్పదంటావు. గొప్ప లేదు, పోడు లేదు. ఖండించక తప్పదు. ఎందుకంటే మతం అంటేనే ఖండించడం కదా. మతం అంటే నువ్వు ఎంచుకున్న మార్గమే ఇది అంటావు. అంతే. ఇప్పుడు వైష్ణవ మతం ఉంది, శివుడి గురించి పట్టించుకోని వాళ్ళు. శైవ మతం ఉంది, విష్ణు టెంపుల్కి పోరు వాళ్ళు. మరి మూఢత్వమే కదా. ఆలోచించు. ఈ స్వాములారులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళు వెళ్తారు అనుకో, దానికి వెళ్ళరుగా. వెళ్ళకపోగా ఖండిస్తారు. సో ఇవన్నీ కూడా మానసికమైన సంక్షోభాలు. అసలు మతంతో నీకేం పని? నీవుగా ఉంటానికి. మతాతీతము, కాలాతీతము, గుణాతీతము అయినది నీ సహజత్వం. ఆల్రెడీ ఉంది, కొత్తగా ఏం రాదు నాయన. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ విత్ యూ. ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు ఇంట్రావర్ట్ యువర్ అవుట్లుక్. దట్స్ ఆల్. చూచే నేను దేనిని చూడకపోతే తన్ను తాను దర్శిస్తుంది. సింపుల్గా ఇది నా అనుభవం. చూచే నేను దేనిని చూడకపోతే, గుర్తించకపోతే, ఇఫ్ యూ డోంట్ ఐడెంటిఫై ఎనీథింగ్, యూ ఐడెంటిఫై యువర్ ఓన్ రియాలిటీ. ఒకటే నేను ఉంటుంది. అహంకార నేను, ఆత్మ నేనంటూ రెండు ఉండవు. నీవు దగ్గర చూస్తుంటే దూరం చూడలేవు, దూరం చూస్తే దగ్గర చూడలేవు. కంటితో నీవుగా నిలిచి ఉన్నప్పుడు సృష్టిని చూడలేవు, సృష్టిని చూస్తున్నప్పుడు మూలం తెలియదు. అట్లా ఉంటుంది. చాలా సింపుల్గా. ఓకే, ఇంకేమైనా ఉందా? దేనికి ఆందోళన పడద్దు. చేతనవుతుందా, లీవ్ ఇట్ టు ది హయ్యర్ పవర్. చేత కాదా, మౌనం వహించు. నేనేదో చేస్తాను,
నేను మారుస్తాను అని నీ చేతుల్లో ఉండదు నాయన. యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆపరేటెడ్ బై హయ్యర్ పవర్ యాజ్ పర్ యువర్ ప్రారంభ. ఉంటే ఉండదు. నో యువర్ సెల్ఫ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నా. ఆర్ యు గెటింగ్ ది మెసేజ్? అర్థమైందండి. చిన్నపిల్లవాడి ఆందోళన పడద్దు. ఐ హ్యావ్ క్రాస్డ్ 85 years. నీ వయస్సు ఎలా ఉంటుంది నాకు తెలుసు. వయస్సు పెరిగితే ఎలా ఉంటుందో నీకు తెలియదు. కాబట్టి ఆందోళన పడద్దు. భక్తి కలిగి ఉండు. భక్తి జ్ఞానం రెండు ఒకటి. సరెండర్ ఈజ్ భక్తి, జ్ఞానం ఈజ్ విచారం. సరెండర్ ఇస్ భక్తి. ఎస్, సరెండర్ ఇస్ భక్తి. అండ్ జ్ఞానం ఇస్ విచారం. ఎంక్వైరీ ఇంటూ ది రియాలిటీ. ఎంక్వైరీ, విచార మార్గం అన్నారుగా. రెండు ఒకటి. ఎట్నుంచి ఎటు చూసినా వ్యక్తిత్వం అనేది తల ఎత్తది. ఇట్ ఇస్ ఎ లాస్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ జరుగుతుంది అక్కడ. అది కూడా అనుగ్రహించాలి. అందుకంటే ఏమీ లేదు. దేనికి భయపడవద్దు, దేనిని ఆశించవద్దు. సరెండర్, దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను ఇది మారుస్తాను, ఇది అనుకూలము ప్రతికూలము అనుకోవద్దు. ది మూమెంట్ యూ సరెండర్. ఇక్కడ శంకరాచార్యులు వాడు ఒక 2 న్యాయాలు చెప్పారు. భ్రమర కీటక న్యాయం అని ఒకటి, మార్జాల కిషోర న్యాయము, మర్కట కిషోర న్యాయం అని ఈ ఆధ్యాత్మిక విషయాలు చెప్పుకొచ్చారు. కోతి పిల్ల ఉంది, తల్లిని పట్టుకుంటుంది, అది జంప్ చేస్తూ పోతుంది. దెయ్యం తల్లి ఇస్ నాట్ బాదర్డ్, యు ఆర్ క్లింగింగ్ టు దట్. సరెండర్. పిల్లలు ఎక్కడ సేఫ్టీగా తీసుకెళ్లాలో నోటి ఖర్చుకుని తల్లి తీసుకుపోయి పెడుతుంది. అది సరెండర్. ఇక్కడేమో యూ క్లింగ్ టు మదర్, అక్కడేమో సరెండర్. ఇది శంకరాచార్యులు చెప్పిన ఉదాహరణ. కనుక మార్గం అంటూ ఏదీ లేదు, మౌనమే మార్గం. ది సైలెన్స్ ఇస్ ది హైయెస్ట్ ప్రేయర్ అకార్డింగ్ టు మీ. సో నథింగ్ టు బాదర్, నథింగ్ టు వర్రీ. తీసేస్తున్నాయి.